హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ముస్లిం వక్ఫ్ బోర్డ్ ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని క్లెయిమ్ చేసింది. న్యాయమూర్తి గుర్పాల్ సింగ్ ఔలువా సార్ ఇలా అడిగారు, లాయర్ గారు మీరు ఏ ప్రాపర్టీ అయితే వక్ఫ్ బోర్డ్ది అని చెప్తున్నారు అది వక్ఫ్ బోర్డ్ది ఎలా అయ్యింది నాకు సమాధానం చెప్పండి అని జడ్జి ప్రశ్న వేశారు. అప్పుడు లాయర్ గారు, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కొన్ని హక్కులు 1989లో కల్పించింది. అవి ఏమిటంటే ముస్లింలు ఎక్కడ స్థలం ఉన్నా మరియు ఎటువంటి బిల్డింగ్స్ అవి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వక్ఫ్ బోర్డ్ ఒక నోటీసు పంపిస్తే ఆ నోటీసు పంపించిన రోజు నుండి అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది అని లాయర్ గారు సమాధానం చెప్పారు. మరి అప్పుడు జడ్జ్ న్యాయమూర్తి గారు, మిస్టర్ అగర్వాల్ గారు, మీ ఇంటికి పేరుతో ఒక నోటీస్ వస్తుంది మీ ఇల్లు ఖాళీ చేయమని. మరి మీరు ఇల్లు విడిచి వెళ్తారా లేక ఆ ఇల్లు నాది అని కోర్టును ఆశ్రయిస్తారా? నాకు సమాధానం చెప్పండి. అప్పుడు లాయర్ ఏమంటున్నారంటే, జడ్జి గారు అది కాదు సార్, 1989లో చట్టంలో సవరణల ప్రకారం వక్ఫ్ బోర్డ్ నోటీసు ఇచ్చింది కాబట్టి అది వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా ముస్లింలు ప్రకటించుకోవచ్చు అని సమాధానం చెప్పారు. అప్పుడు జడ్జ్, లాయర్ గారు, ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ నోటీసు పంపించినంత మాత్రాన ప్రాపర్టీ వాళ్ళదేనని మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు? మరి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అనే ముస్లింలు చెప్తున్న ప్రాపర్టీ అంతకుముందు ఎవరిది? ఆ ప్రాపర్టీ యజమాని ఎవరు? ముస్లింల వక్ఫ్ బోర్డులోకి ఎలా వెళ్ళబడింది? దాని వివరాలు నాకు ఇవ్వండి. లాయర్, ముస్లింల వక్ఫ్ బోర్డ్ అనే ఒక ముస్లిం సంస్థ స్థాపించుకొని ఆ సంస్థ పేరు మీద ప్రాపర్టీ యజమానికి లేక ఒకవేళ ప్రాపర్టీ గవర్నమెంట్ అయితే వాళ్లకు నోటీసులు ఇచ్చారు కాబట్టి ప్రాపర్టీ ముస్లింలకు ఇవ్వబడుతుంది. జడ్జి సమాధానం, లాయర్ గారు, మరి అలాంటప్పుడు భారతదేశం మొత్తాన్ని ముస్లింల వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా ప్రకటించుకుంటారు. భారతదేశం అంతా వక్ఫ్ బోర్డ్ అయిపోతుందా? అలా ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇంకేముంది లాయర్, మా దగ్గర అటువంటి వివరాలు ఏమీ లేవు సార్ అని తెల్లమొహం వేశాడు. అప్పుడు జడ్జి సమాధానం, వక్ఫ్ బోర్డ్ ఏ ప్రాపర్టీ అయినా తమది అని చెప్పాలంటే వారికి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందో దాని వివరాలు కోర్టులో తెలియపరచాలి. అలా తెలియచేయకపోతే ఆ ప్రాపర్టీ ఏ వ్యక్తి నుంచి బలవంతంగా తీసుకున్నారో అది తిరిగి వారికే చెల్లుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కి చెల్లుతుంది. భారతదేశానికి ఇలాంటి నిజమైన న్యాయమూర్తులు కావాలి. వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేయండి. మా ల్యాండ్ ఏదైతే తీసుకోవాలంటే వాళ్ళకి ఎలా ఇచ్చారు అనేది ఒక ప్రూఫ్ చూపించాలి. అంతవరకు వక్ఫ్ బోర్డు మీ ల్యాండ్ జోలికి కూడా రాదు. వీలైనంత వరకు షేర్ చేయండి. ఇది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నా దగ్గర వీడియో కూడా ఉంది. దీని తర్వాత వీడియో కూడా ప్లే చేస్తున్నాను, చూడండి. 89 में ये वक्फ प्रॉपर्टी डिक्लेयर क्यों हो गई जो कि वो प्रोटेक्टेड प्रॉपर्टी थी? आपकी कैसे डिक्लेयर हो गई वक्फ प्रॉपर्टी? अब ये तो बताओगे कि नहीं बताओगे? तो आप एडमिट कर रहे हो कि डिक्लेयर नहीं हो सकती थी? बताओ ना, क्यों 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 डिक्लेयर हो सकती थी? Has been done in terms of section 5(2) of the Waqf Act. कल को वो जो भी सरकारी दफ्तर को कह देंगे कि वक्फ प्रॉपर्टी तो हो जाएगा। मेरा सीधा सा क्वेश्चन है, ब्लंट, कल को अग्रवाल साहब की प्रॉपर्टी का नोटिफिकेशन निकल जाएगा तो फिर अग्रवाल साहब को निकाल के बाहर कर दें? ये उसके लिए कोई प्रोसीजर है? सेक्शन 5 में नोटिफिकेशन होगा, फलाना होगा, पूरे भारत का वक्फ प्रॉपर्टी डिक्लेयर कर दो, देन क्या नोटिफिकेशन का वैलिड हो जाएगा? The property was already declared as a ancient monument by issuing a notification in the early 19s. बिना कुछ ओनरशिप को, बिना कुछ देखे, क्या ओनरशिप थी आपकी इसके पहले से, prior to this notification which was issued under the Ancient Monument Act? Who was the owner of this property? नोटिफिकेशन इशू हो गया तो प्रॉपर्टी आपकी हो गई। इसका ओनर कौन था? रियल ओनर कौन था? क्या हुआ? कहां से ये प्रॉपर्टी आई रिक्वायरिंग अ नोटिफिकेशन अंडर द वक्फ एक्ट? कुछ नहीं मालूम किसी को। मन आया बोले इसको वक्फ प्रॉपर्टी डिक्लेयर कर दो। हाउ दैट इज पॉसिबल? थैंक यू
జై హింద్.